ఓం నమో వెంకటేశాయ. నూతన సంవత్సరంలో శ్రీవారి దర్శనం చేసుకునే వాళ్ళ గురించి ఈ వీడియో పెడుతున్నాను. సో నాకు మీ సపోర్ట్ కావాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటాను. నూతన సంవత్సరం రోజున శ్రీవారిని దర్శించుకోవాలి అంటే కనుక మనకి వివిఐపి లెటర్లు కానీ విఐపి లెటర్లు కానీ టీటీడీ అలౌ చేయట్లేదు. ఓన్లీ ప్రోటోకాల్ అంటే డైరెక్ట్ వాళ్ళు మాత్రమే దర్శనానికి వస్తేనే వాళ్ళు అలౌ చేస్తారు తప్పించి వాళ్ళ సిఫార్సు లెటర్ని టీటీడీ యాక్సెప్ట్ చేయదు. అది గమనించాలి. అలాగే 1వ తారీఖున దర్శనం చేసుకోవడానికి సామాన్య భక్తులకు రేపు ఉదయం 8 చోట్ల తిరుపతిలో దర్శనం టికెట్లను అవైలబుల్ చేసింది. ఆ 8 ఏమిటంటే శ్రీనివాసం, విష్ణు నివాసం, పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి శ్రీవారి మెట్టు, అలిపిరి, ఇలా మొత్తం 8 చోట్ల సుమారు 50,000 టికెట్లు నూతన సంవత్సరానికి టికెట్లు రిలీజ్ చేయబోతుంది. అందుకని నూతన సంవత్సరం రోజున దర్శనం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ రకంగా టోకెన్ పొంది ఆ స్వామివారి దర్శనాన్ని చేసుకోగలరని తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే సిఫార్సు లేఖల ద్వారా వెళ్దామని మాత్రం ప్రయత్నిస్తే ఆ స్వామివారి దర్శనం మీకు అక్కడ అందుబాటు అవ్వదు. అందుకని ఈ రకంగా మీ దర్శనాన్ని చేసుకుని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందుతారని కోరుకుంటూ ఇలాంటి మంచి మంచి విషయాలు మీకు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓం నమో వెంకటేశాయ.